మనం ఇప్పుడు కొత్త గేమ్ ఆడబోతున్నాం, మోడర్న్ వార్షిప్స్ అని. ఓకే, అది వల్లభా 6565 కూడా ఉన్నాడు, వాడు కూడా సైడ్ లో కనిపిస్తున్నాడు కదా. అంటే ఎవరో మన ఫ్రెండ్స్ ఆన్లైన్ ఉంటే అక్కడ సైట్ లో కనిపిస్తుంది వాళ్ళు ప్రెసెంట్ ఏ షిప్ వాడుతున్నారు. వాడు ఆ షిప్ వాడుతున్నాడు. అవుతే ఇక్కడ ఏంటంటే వాడు టియర్ 3, నేను టియర్ 2 లెవెల్స్, అంటే 3 లెవెల్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. నేను టియర్ 3 చిచి 2 అదే. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఆగాగు, వీడియో ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు? అదే బాబు చేంజ్ చేసుకుంటున్నా. ఓ, నా షిప్ కి చేంజ్ చేసుకున్నాడు వాడు. ఇద్దరికి ఫేర్గా ఉండాలి కదా ఫైట్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వారికి వాడు ఇన్వైట్ చేశాను నన్ను. దీంట్లో కొంతమంది అదే అంటే నార్మల్గా ఏఐ ఉంచుతారు, కొన్ని ప్లేయర్స్ దొరకరు కదా, అందుకని ఏఐ ఉంచుతారు. ఓకే, వచ్చాం. వాడు ఆ టీంకి వెళ్తాడో ఈ టీంకి వెళ్తాడో మనకు తెలియదు. వచ్చింది, అది పక్కనే ఉన్నాడు. నన్ను షూట్ చేస్తున్నావు ఏంట్రా? ఒరే, ఇదేంటి యానిమేట్ అవుతుంది? వాడికి యానిమేట్ అవుతుంది ఏంటి అసలు? వాడికి ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి కూడా నాకు అర్థం కాదు. నా పైన షూట్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి. ఇంకా బట్టి అటు సైడ్ ఉన్నారు వాళ్ళు. కొంచెం నాకు ఫ్రీ ఫైర్ లాగా అనిపించింది కానీ అలా కాదులే, వేరే కొంచెం వేరే. అది అయిపోయి షిప్ అయిపోయి. మన దగ్గర 2 ఉన్నాయి కదా హెలికాప్టర్స్, ఎలాగో నేను 2 పెట్టుకున్నా లైఫ్ స్పాన్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం పెట్టలేదు వీడు మెసేజ్. కొంచెం వాయిస్ అందుకని కొంచెం అదే వాయిస్ మధ్య మధ్యలో ఆగినట్టు అలా అనిపిస్తుంది. షూట్ చేసేది అక్కడ అవుట్ ఆఫ్ ఏంటబ్బా నిజం. నేనేమో అన్నీ నొక్కేస్తున్నా. అవునా, నా పవర్ అయిపోయింది. అరే ఇన్నేస్తున్నావు ఏంటో, చచ్చిపోతాను. ఎవట్రా చేసేది? అయిపోయిందిరా నా పని. అవ్వలేదులే చెప్పాలంటే పూర్తిగా. ఎక్కడ డ్రాయింగ్ బోర్డు?
స్టోరీ అంతా అర్థమైపోయింది. మరి ఇంత త్వరగా అవుట్ అవుతానని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మనోడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఉన్నాడా అసలు వాడు? ఉన్నాడు. ఇదిగో 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 మనోడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? హాయిగా ప్రశాంతంగా వెళ్తున్నాడు. నాది ఇంకా ఫుల్లీ అప్గ్రేడెడ్. వీడు ఇంకా డబ్బా క్యానల్ వాడుతున్నాడు. నాకు అర్థమైంది ఏంటో గాయస్, నాకు అసలు అర్థమైంది ఏంటో చెప్పనా, నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నా అసలు ఆగకుండా. వీళ్ళైతే డిఫెన్స్ మోడ్ లో ఉండి జాగ్రత్తగా ఆచితూచి వెళ్తున్నారు. వాడొక్కడేలే. తెలిసి నేను ముగ్గురు నేసేసాను. ఆల్మోస్ట్ చెప్పాలి. ఈ వార్ త్వరగా అవని ఫస్ట్ నేనే చచ్చింది ఇక్కడ. ఒరే ఇలా చచ్చేంత ఆయన. నేను ఫస్ట్ సెకండ్ వస్తాను. నేను చాలా మంది వేసేసా. అందరిని ఆల్మోస్ట్ ఆగావు. చాలా మంది ఏంటి నాలాంటి షిప్లో వాడుతుంది. వీడు కూడా నాలాంటి షిప్లో వాడేది. నా షిప్ వీడు ఇంకా టియర్ 2 షిప్ ఉన్నాడు. దానికి పేరు అవ్వాల. వీడు సపరేట్గా పెడతాదని చెప్పి ఏఐని కూడా ఉంచుకున్నాడు. అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు చూసినట్టే డిసెంబర్ స్టార్టింగ్, అది స్టార్టింగ్ కాదు, డిసెంబర్ 18 19 సౌండ్ వేలిపోతున్నాయి ఇక్కడ. వీడి పని అయిపోయిందని అందరి చెప్పాలండి. పని అయిపోయింది. నేను థర్డ్ ప్లేస్. లేట్కి చచ్చినా థర్డే. అసలు నేను ఎంతమంది ఒక్కడినా, మరి ఒక్కడిని ఏంటారు? నేను ముగ్గురిని చంపాను కదా. 1 1 1 4 అవుతుంది. ఇంకోడు ఎవడు వాడికి వాడే చచ్చాడు. ఇంకోడు వాడే చచ్చినట్టున్నాడు. ఇంకోడు గోడ గుద్దుకునే ఇక్కడ ఉన్నాడు. ఇంకా వీడు బతికే ఉన్నాడులే. ఎక్కడ వీడు? ఉన్నాడు సైడ్. ఏదో ఒకటి చేయాలి అబ్బాయి. ఇది కాదు ఓకే తెచ్చాడు అబ్బా. ఇంతసేపటికి తెచ్చాడు బాబు గారు. ఇప్పటికి తెచ్చారు. ఇదే లాస్ట్ బ్యాట్లు అనుకుంటా. వాడు వెళ్ళిపోతే నేను ఎండ్ చేస్తాను. ఇప్పుడు వాడు వర్సెస్ నేను వేసుకున్నాను. ఏం వేసుకో, ఏదో ఒకటి వేసుకున్నాను. నేనేం చెప్తున్నాను నాకే అర్థం. వల్ల బాగా అడేది ట్రై డౌన్ ఏమంటుంది ఇది అర్థం కావట్లేదు.
ఎక్కడ్రా నువ్వు? అసలు కనిపించట్లేదు వీడియో. ఎక్కడ ఉన్నాడు అసలు వీడియో? ఎక్కడ? బాబు గారు అక్కడ ఉన్నారు. ఓరే అదేంట్రా అలా ఆ కలర్లో ఉంటాయి? ఏడు 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 అటు వెళ్తున్నాడే ఏంట్రా అవి? మెసేజ్ పెట్టాడా? అదిగో ఇచ్చి అది నేనే. ఏడీడు కడరా. అది ఎంతసేపు ఎదగలబ్బా వీడి గురించి వస్తే. ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నాడు కూడా అర్థం కాదు. అందరు ఉన్నప్పుడు అయితే ఓకే కనిపిస్తాం. వీడు దాక్కొని అటాక్ చేస్తున్నాడు. వీడి దగ్గరికి వెళ్ళి నేను లేపేస్తాను కానీ వీడు కనిపించాను. నేను ఎక్కడ అటు సైడ్ ఉన్నా కదా నేను. అదిగో ఎక్కడ వల్లబగాడు అక్కడున్నాడా? తెలిసి మొత్తం స్టెల్త్ మోడ్ మొత్తం దింపేనట్టున్నాడు. వీడేవాడు ఇవరే అసలు మాట్లాడలేదు అసలు డైరెక్ట్. అయినా వీడు నాకంటే చాలా ముందు నుంచి ఆడుతున్నాడు. అయినా ఎలా విన్నాయని నాకే అర్థం కాదు. భలే ఆడాం. నాకు అనిపిస్తుంది బాగా ఆడినట్టు. సర్లే ఇమ్మ తిరిగిపోయినట్టుంది వాడికి ఈ ఫైట్ చూసి. ఇమ్మ తిరిగిపోయినట్టుంది బాబు గారికి ఫైట్ చూసి. వాళ్ళ ఊరు వెళ్ళిపోయినట్టు అప్పుడే. సరే 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 ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. మనం ఎందుకు ఇంకా. సరే ఇంకా బాయ్ గాయస్. ఇదే ఇంకా వీడియో. కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎండ్ చేద్దాం. కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయాలి. మనకు ఇంకా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ చెప్పాలంటే. అలా నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బాగా కంటెంట్ ఐడియాస్ బాగా వస్తాయి. ఓకే గాయస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎండ్ చేద్దాం. చేయాలనుకున్నాను కానీ సడన్ గా ఏదో అనిపించింది. వీడు వచ్చాడబ్బా. ఎంజాయ్ చేయాలనుకున్నాను నేను. ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నాడు వీడు మాత్రం.
ఎస్ఎస్ రాయల్ ఫోర్ట్ రాయల్ పగబట్టాడు వీడు. నాకు అర్థమైంది వీడు హ్యాండ్ టు హ్యాండ్ డిఫీట్ చేయలేదని వీడికి అర్థమయ్యేది. వా పెద్ద ప్లానింగే దీన్ని మాత్రం కన్ఫామ్ పెద్ద ప్లానింగ్ ఇది. నన్ను సరౌండ్ చేసి నన్ను వేసేద్దామని. వా ఎంత పెద్ద ప్లాన్. చూపిస్తాను పడాక. ఒక్క సెకండ్ ఇక్కడ వీడెవర్రా హెలికాప్టర్తో వేసేస్తున్నాడు. వీడి హెలికాప్టర్ ఇంత డేంజరస్ ఉందంటే వీడెంత డేంజరస్ నాయన. మరి డేంజరస్ ఫెలో లాగా ఉన్నాడు. ఇంత పగ ఏంట్రా నాయన నా పైన. వాడి దగ్గరికి వెళ్ళాను. పక్కన మనమే వెళ్దాం. వాడొద్దు మనకు. ఎక్కడా రెండు పోయా. నాకు తెలిసి వాడిని ఈజీగా ఏ సైడ్ ఇచ్చాను నాకు ఐడియా. నాకు ఇప్పుడు మంచి ఐడియా వచ్చింది. వాడిని ఏ సైడ్ అని మంచి ఐడియా వచ్చింది. మంచి ఐడియా. ఒరే ఇంత పగ ఇంట్రా నాయన. వీడు వాడి లెవెల్ కి సరిపోవట్లేదని నా పెద్ద షిప్పే వేసుకొని వచ్చాడు. ఫస్ట్ ప్లేస్ నేనా? ఎలా? ఒరే ఎలా రా? చీటింగ్ అబ్బా, కన్ఫర్మ్ చీటింగ్ అంటాం దీన్నే. పక్కా చీటింగ్. చీటర్ వీడు. మా ఎంత చీటింగ్ చేశాడు. నా చిన్న షిప్ అని తెలిసి అయినా కూడా వాడు పెద్ద షిప్ తెచ్చాడు. వాడి డ్యూరబిలిటీ ఎంత, నా దాని డ్యూరబిలిటీ ఎంత? వాడు 500,000 నాది ఎంత 279,000 నాది డ్యూరబిలిటీ. వాడి దగ్గర మంచి రాకెట్లు ఉన్నాయి నా దానికంటే. పక్కా చీటర్ అబ్బా వీడు. ఈ ఆఫర్ ఎప్పుడు పోతుందో. ఇది కాదు. ఏడు ఉన్నాడా ఇంకా? దొంగ కన్ఫర్మ్ దొంగ వేయండి. దొంగ ఫీల్ వేయడు. ఓరే మళ్ళీ అరే ఎలా కనిపిస్తున్నాడు వీడికైనా. నేను ఇప్పుడు కాదని 2 చూపిస్తున్నాడు. రెండో మ్యాచ్ కి రెడీ చేయమని. వేస్ట్. నాకు నమ్మకం లేదు. వాడు అటు సైడ్ నాకు తెలుసు ఇటు సైడ్ ఉంటుంది. నాకు కన్ఫామ్ అర్థమైంది ఇటు సైడే ఉంటాడు. ఇంకా నమ్మకం లేదు కానీ నా ఇన్స్టెంట్స్ చెప్తున్నాయి ఇటు సైడే ఉన్నాడు అని. వాడు ఇక్కడ ఇటు సైడే ఉన్నాడు. అదిగో చెప్పా.
నేను ఎలా కనిపిస్తున్నాను రా నీకు? చచ్చిపోతారా? చచ్చిపోతాను రా నేను వేసారంటే. పాపం రా ఇది, దుర్మార్గుడు రా, దుర్మార్గుడా. కాపాడండి రా, కాపాడండి. తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా తమ్ముడు తమ్ముడు. వీడు వేస్ట్ పిలవడు, నా ముందే తెలుసు. కావాలనే పసి కూడా షిప్ పైన అంత ప్రయోగాలు చూపిస్తున్నాడు. నాదెంత లాస్ట్ స్టేజ్, వాడిది ఇంకా మిడిల్ స్టేజ్. టియర్ 2 నా లాస్ట్ స్టేజ్, వాడు మిడిల్ స్టేజ్. టియర్ 2లో ఎంత తేడా రెండిటికి. నేను కూడా టియర్ 3కి వెళ్తానులే ఇప్పుడు. ఊరే మనిషి పశువుడు, పశువా వీడు? ఆగు చూద్దాం. ఒరే టియర్ 3 చా సిగ్గు లేకుండా అయిపోతున్నాడు వీడు. వీడు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా చెప్పు. మళ్ళీ వీడియో రిలీజ్ అయిన తర్వాత విన్నాడని కన్ఫర్మ్ ఫీల్ అవుతాడులే. ఇన్నిసార్లు సిగ్గు లేదు అంటుంటే. ఒకవేళ వాడు వీడియో చూస్తూ ఉంటే వాడికి మాత్రం కన్ఫర్మ్ సారీ. హీరో హోండా కన్ఫర్మ్ సారీ. నాకు అనాలనే అనిపిస్తుంది. సర్లే ఇప్పుడు మన టీం వేలేవాడు, వాడు ఇప్పుడు విండు. సిగ్గు లేకుండా అక్కడ ఉన్నాడు. వాడు ఇప్పుడు వీడియో చూస్తుంటే వాడికి హీరో హోండా ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనేం చేయలేదు, వచ్చేసింది. పెట్టాలరా మరి, నాకు తెలియదురా ఎలా పెట్టాలో. నాకు తెలియదురా ఒరే, ఎలా పెట్టాలరా నాయన మెసేజ్. ఒరే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు వీడు. అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల అటు వెళ్ళిపోయాడు. అమ్మో అంత దూరం ఏంట్రా బాబు. వాడికి ఉంది ఈరోజు. వాడిని చెప్పగలనో లేదో నాకు తెలీదు, ట్రై చేస్తా నా సాయ శక్తులు. ఫస్ట్ మనం హెలికాప్టర్ పంపించాలి కదా మన రూల్ ప్రకారం. ఫస్ట్ రూల్ ప్రకారం పెద్దదేంట్రా షిప్. ఊరు అంతుందేంట్రా షిప్. అది చిచి షిప్ కాదు, అది గోడ. కొన్ని సెకండ్స్ షిప్ అనుకున్నా దాన్ని. అలా ఉంది, అలా చేసాడు వాడు, ఎడిట్ చేసేవాడు. అంత ఈజీగా ఎలా చంపేస్తారు రా బాబు. అసలు ఏముందిరా నాయన, అంత ఈజీగా ఎలా లేపేస్తారు నాకు అర్థం కాదు ఇప్పటి వరకు. ర్యాపిడ్ ఫైర్ అలవాటు. పడరా చిన్నపిల్ల. ఒక్కడిని కూడా చంపలేదే, అప్పుడే ఎలా అయింది.
నాకేం తెలుసు పై నేను ఆడలేను అంత ర్యాపిడ్ ఫైర్ నాకు రాదు. దాంతో పాటు ఇదిగో వల్లభ గారు ఫస్ట్ అంటే ఆ వల్లభనా కాదు సెకండ్ వాడు వల్లభ. మరీ దారుణం చెప్పాల్సింది ఏంటంటే మరీ దారుణం. వాడు వాడు నాలాంటి షిప్ తీసుకొని రావాలి కానీ వాడు వేరే షిప్ వేసుకొని వస్తే నాకేంటి, నేనెలా వాడిని ఓడియాలి? ఈ షిప్ క్యాపబిలిటీ ప్రకారం అవుతే అంటే నా టాలెంట్ ప్రకారం అవుతే వాడిని ఈజీగా లేపేయచ్చు. చాట్ ఏది ఎక్కడ్రా చాట్ పెట్టాడు కూడా ఎక్కడ్రా వీడు చాట్ పెట్టింది. అరే కళ్ళకి కనిపించేదాన్ని పెట్టాలిగా చాట్ అంటే. నాకు తెలిసి నన్ను వేసేయడానికి చూస్తున్నాడేమనిపిస్తుంది. వాడు లెవెల్ తిరగడానికి నన్ను యూజ్ చేసుకుంటున్నాడు. రెడీ అది తీసేస్తాను వాడుకుంటుంది ఈసారి. పెద్ద షిప్ వేసుకొని పసిపు నా షిప్ని పేల్చేయాలని చూస్తున్నాడు. నేను వాడికంటే పెద్ద షిప్ కొనుక్కోతున్నాను కదా ఆఫర్ అయిపోయిన తర్వాత. అప్పుడు చుక్కలు చూపిస్తా వాడికి, చుక్కలని చుక్కలు చూపిస్తారు. ఈ ఆఫరే నన్ను నా దగ్గర ఆగండి రా బాబు, చచ్చిపోయా నాకు అర్థమైంది. చచ్చిపోయానని నాకు అర్థమైంది. వెళ్ళిపో, నాకు సంబంధం లేదు, నేను అటు వెళ్ళిపోతా. జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా మెల్లగా వెళ్ళిపోవాలి. మెల్లగా కళ్ళకి కనిపించాలి. పాపిష్టుడా పాపిష్టుడా దమ్ముంటే నాలాంటి ఏం చెప్పినా ఏంటి ఫైట్ నేనేం చేయలేను. వేస్తున్నాడు వాడు లెవెల్ పెరగడానికి నన్ను వాడుకుంటున్నాడు. పెద్ద స్క్వాడ్ అమ్మయ్య వెళ్ళాడు దరిద్రుడు. మరీ ఎక్కువ తింటేసినట్టు అనిపిస్తున్నాడు. మరీ ఎక్కువ తిట్టేసేవాడు నాకు తెలుసు. మరీ ఎక్కువ తిట్టేసా. అరే నువ్వు వల్లభా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావు అంటే ఎక్స్ట్రీమ్లీ సారీరా, మరీ ఎక్కువ తిట్టేసా నాకు తెలుసు. మరీ ఓవర్గా తిట్టాను. ఒక్క సెకండ్ కొంచెంసేపు వెయిట్ చేద్దాం. కొంపదీసి మళ్ళీ వచ్చాడంటే అయిపోద్ది, మొత్తం శంకన అయిపోద్ది వీడియో. సరే వచ్చేటట్టు అసలు అనిపించట్లేదు. టైం కూడా 6:40 అయింది. వాడు నాకు తెలిసి ఇప్పుడు స్నానానికి అన్నం తినడానికి వెళ్తాడు. దీంతో మెక్కరీనా అదేదో ఉందిగా, మెక్కరీనా అనేదో గేమ్, ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు ఈ పాటికి స్నానం చేసి. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎండ్ చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చాడంటే వండుతుంది. ఇప్పుడు ఒకవేళ వచ్చాడంటే ఎండ్ చేసే టైంలో వస్తాడు. ఇంకేముంది,
అంతే, ఇంకేం లేదు. ఇక వీడియో అయిపోయింది. గుడ్ బాయ్. కరెక్ట్గా చెప్పలేదు. గుడ్ బాయ్. Take me through the night, falling to